ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ బాడీ పార్ట్ పీస్ని తీసుకుందాం. దీనికి వచ్చేసి ఒక పీస్ని తీసుకుందాం. ఫస్ట్ ఒక పీస్ని తీసుకొని ఈ పీస్ పై వైపున ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పీస్ని వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్ని వేసేసుకొని ఫస్ట్ మనం నెక్ దగ్గర వరకు స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర ఇక్కడ రౌండ్గా స్టిచ్ చేసి కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి చిన్న చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఈ నెక్ దగ్గర ఈ రౌండ్ వచ్చేసి నీట్గా తిరుగుతుంది. చిన్న చిన్న టక్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. లోపల వైపునకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఈ చుట్టూ లైనింగ్ పీస్ని బాడీ పార్ట్ పీస్ని కలిపేసి జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఈ పీస్ని ఎలా అయితే మనం ప్రిపేర్ చేస్తామో ఇదే విధంగా బ్యాక్ పార్ట్ పీస్ని కూడా బాడీ పార్ట్ పీస్ లైనింగ్ పీస్ కలిపేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ దగ్గర వరకు స్టిచ్ చేసి లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసిన తర్వాత చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేశాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీస్ ఇలానే బ్యాక్ పార్ట్ పీస్ని కూడా ప్రిపేర్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్లో రెండు వైపులా ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చును వదిలేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో అంటే ఇక్కడ వస్తుంది మనకి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో రెండు వైపులా సమంగా చూసుకొని డాట్స్ను వేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో అలానే బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ను వేసేసుకోవాలి. డాట్స్ను వేసేసుకొని ఒకేసారి ఈ రెండు పీసుల్ని కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్కి బ్యాక్ పార్ట్ పీస్కి డాట్స్ వేసేసాను. ఇలా డాట్స్ వేసేసి షోల్డర్స్ జాయిన్ చేశాను రెండు పీసుల్ని కలిపేసి. ఇలా ఎంతవరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక మనం హ్యాండ్స్ పీస్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి ఈ హ్యాండ్స్కి చివరన ఫస్ట్ లైనింగ్ పీసు ఈ బాడీ పార్ట్ పీసు రెండు పీసుల్ని కలిపేసి చివరన కుట్టు వేసేసి కుట్టు వేసిన తర్వాత లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక చుట్టూ లైనింగ్ పీసు ఈ హ్యాండ్ పీస్ని కలిపేసి జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. రెండు హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ రెండు వైపులా రెండు హ్యాండ్స్ని ఈ బాడీ పార్ట్ పీస్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ హ్యాండ్స్కి వచ్చేసి చివరన అంచుని ఇలా కుట్టి లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా రెండు హ్యాండ్స్ని ప్రిపేర్ చేసేసి ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్ పీస్కి ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసాం. ఇలా రెండు వైపులా హ్యాండ్స్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి లూజుల్ని చెక్ చేసుకోవాలి. మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు తీసుకున్నాం కదా కొలతలు, ఆ కొలతలకి ఎంతైతే పెట్టామో చెక్ చేసుకొని దాని ఆ లూజులకి సరిపడా రెండు వైపులా సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ బాడీ పార్ట్ పీస్లో రెండు వైపులా ఈ లూజులకి సరిపడా ఒకసారి చెక్ చేసుకొని సైడ్ జాయింట్ వేసాను. ఇలా సైడ్ జాయింట్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ పీస్ని తిరిగేసుకోవాలి. ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక మనం బాటమ్ పీస్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పొడవు సరిపోతే ఓకే, దాదాపుగా ఫుల్ హైట్ అయితే పొడవు సరిపోతుంది. ఒకవేళ పొడవు ఎక్కువ అయితే కనుక మనం ఈ పై వైపున ప్రిల్స్ కోసం టక్స్లు పెట్టాం కదా, ఇటువైపున కొంచెం పొడవుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బాగా పొడవు ఎక్కువ అయితే మాత్రమే అది. మధ్యలో టక్స్ దగ్గర ఒకసారి చూసుకొని ఈ టక్స్ దగ్గర నుండి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకొని ముందు మనం చెప్పుకున్నాం కదా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అని, ఈ ఫోల్డింగ్కి ఇలా చూసుకొని ఒకసారి మొత్తం అన్ని ప్రిల్స్ని పెట్టేసుకోవాలి ఈ క్లాత్కి. ఇలా ఈ టక్స్ దగ్గర నుంచి ఇవి వచ్చేసి ఇలా ఎదురెదురుగా ఫ్రంట్ పార్ట్లో ఈ సైడ్ టక్స్ దగ్గర నుంచి ఇలా ఆపోజిట్లో ఇలా మొత్తం ఈ మనం ఎక్కడెక్కడ దాకా అయితే టక్స్లు పెట్టామో ఆ టక్స్ల దాకా చెక్ చేసుకొని ఇలా ఆపోజిట్లో ప్రిల్స్ పెట్టేసాం. ఇది వచ్చేసి మనకి ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేస్తే ఒకవైపున ఒక లెగ్ వైపులా వస్తుంది, ఇంకొక వైపున వచ్చేసి ఇంకొక లెగ్లా వచ్చేస్తుంది. మొత్తం మనకి ఈ సైడ్స్ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ సైడ్ మనకి ధోతి స్టైల్లో ఉంటుంది. ఇలా ఇంతవరకు ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక ఈ మధ్యలో మనకి ఓపెన్ వచ్చింది కదా, ఈ ఓపెన్ వచ్చేసి ఒక చివర నుండి 5 ఇంచుల వరకు సుమారుగా, ఇలానే రెండో వైపు నుండి 5 ఇంచుల వరకు సుమారుగా ఇలా ఒకదాని పై వైపున ఒకటి ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టి ఈ రెండు పీసుల్ని కలిపేసి జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఫస్ట్ జాయింట్ వేసేసుకొని మనకి ఫుల్ ఓపెన్ ఉంటే పర్వాలేదు అనుకుంటే ఓకే, లేదు ఓపెన్ అంత ఇష్టపడము అనుకుంటే కనుక ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడి వరకు కొంచెం ఇలా జాయింట్ చేసేసుకుంటే మనకి ఫుల్ ఓపెన్ లేకుండా ఉంటుంది. ఈ చివరన మాత్రమే మనకి కాస్త ఓపెన్గా అనిపిస్తుంది.
మనకి ఇక్కడ నుండి కావాలి అంటే కొంచెం చిన్న కుట్టు వేసేసుకోవచ్చు, లేదు ఈ పైన మాత్రమే ఇలా జాయింట్ వేసేసి వదిలేసినా సరే చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా ఇంతవరకు జాయింట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇది వచ్చేసి ఈ 2 పీసుల్ని కలిపేసి జాయింట్ చేసేద్దాం. ఇలా ఈ 2 పీసుల్ని కలిపి ఓ 5 ఇంచులు ఉండేలాగా, ఇది 5 ఇంచులు, ఈ పీస్ కూడా 5 ఇంచులు ఉండేలా ఒక పీస్ పై వైపున ఇంకొక చివరను పెట్టేసి ఇలా కుట్టు వేసాను. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బాటమ్ పీస్ని బాడీ పార్ట్ పీస్ని కలిపేసి జాయింట్ చేసేసుకోవాలి. ఈ పీస్కి ఇలా పెట్టేసుకొని ఒక చివరి నుండి స్టార్ట్ చేసి జాయింట్ చేయడం, ఇక్కడ నుండి స్టార్ట్ చేసి చుట్టూ ఈ 2 పీసుల్ని కలిపేసి జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఈ బాడీ పార్ట్ పీస్ బాటమ్ పీస్ కలిపి రెండింటిని కలిపేసి జాయింట్ చేశాను. ఇలా జాయింట్ చేసేసుకుంటే మనకి ఈ ధోతి మోడల్లో ఉండే డ్రెస్ని స్టిచ్ చేయడం పూర్తవుతుంది. ఇలా చాలా అంటే చాలా సింపుల్గానే మనం ధోతి మోడల్లో డ్రెస్ని కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కనుక మనం డిజైన్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ వేసుకునే డ్రెస్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి డ్రెస్సుల్ని ట్రై చేయొచ్చు. చాలా బాగుంది కదా, మొత్తం మనకి డ్రెస్లా ఉంటుంది, లాంగ్ డ్రెస్లా ఉంటుంది చూడటానికి, కాకపోతే ధోతి స్టైల్లో వచ్చేస్తుంది. ఒకసారి ఫుల్గా ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. చూసారు కదా, ధోతి మోడల్లో ఉండే ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి కొత్త వీడియోస్ ఎప్పటికప్పుడు ముందుగానే మీకు రావాలి అనుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.